మహారాష్ట్రలో లాస్ట్ 3 వీక్స్గా జీబీఎస్ బారిన పడ్డవారు 100కి పైనే ఉన్నారు. మన తెలుగు ఇరు రాష్ట్రాల్లో కూడా చాలా కేసెస్ నమోదవుతున్నాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని అన్ని విధాలుగా కాపాడుతుంది. కానీ అదే ఇమ్యూన్ సిస్టమ్ మన నాడీ వ్యవస్థ మీద దాడి చేస్తుంది అని ఊహించుకోగలరా? అదే జీబీఎస్, గిలియన్ బారే సిండ్రోమ్. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కాళ్ళలో చివుక్కుమని స్టార్ట్ అవుతుంది, కానీ తర్వాత చలన శక్తిని కూడా లోపించేలా చేస్తుంది. గంటల్లో కేసు వర్స్ అయిపోతుంది. మీరు ఈ సిమ్టమ్స్ ని గమనించినట్లయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఎందుకంటే సరైన టైంలో చికిత్స పొందడం వల్ల దీన్ని కంప్లీట్ గా నివారించుకోవచ్చు. అయితే ఇది లక్షల్లో ఒకరికే వస్తుంది, ఏడాదిలో ఒకరికే వస్తుంది. కానీ సర్ప్రైజింగ్ గా ఈ మధ్య కాలంలో ఇన్ని కేసెస్ ఎక్కువగా నమోదయ్యాయి. ఎందువల్ల వస్తుంది అంటే క్యాంపిలోబాక్టర్ జుజిని అనే బ్యాక్టీరియా వల్ల, అది కూడా కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వస్తుంది. సో కిచెన్ పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్రాపర్ గా కుక్ చేసుకోవడం, ప్రాపర్ గా అన్ని వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బయట ఫుడ్, బయట వాటర్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.